సో హలో గైస్, అందరూ జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఈరోజు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి రావడం జరిగింది. సో ఈరోజు మన గణేష్ ఏమేమి వర్క్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తారు, ప్రతి ఒక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో వెళ్దాం, మరి మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మన గణేష్ని. సో ఈరోజు మన గణేష్ని డీటెయిల్గా చూసుకోవచ్చు. మన మెయిన్ హెడ్ పైన అయితే వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఎంత కష్టమైన వర్క్ అంటే మన గణేష్కి చాలా ముఖ్యం. సో మనం చూసినా కానీ అట్రాక్ట్ కొట్టాలి, గణేష్కి ఏడ కళ్ళు రావాలి, ఎలా చేయాలనేది చాలా వర్క్ అనేది చేస్తున్నారు గణేష్ ముఖం పైన అయితే. సో మేబీ లేట్ అవుతుండొచ్చు, ఎందుకంటే కరెక్ట్ షేప్లో రావాలి, కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ కన్నులు, కరెక్ట్ ముక్కు. సో అదేవిధంగా మన ఏనుగు దంతాలు సో రావాలంటే కరెక్ట్ టైం అయితే తీసుకుంటారు మన పైన గణేష్ ముఖం పైన అయితే. సో చూసుకోవచ్చు, అన్నవాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తున్నారు, గణేషుని యొక్క కన్నులు అయితే తయారు చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే అమ్మవార్ల కన్నులు, అదేవిధంగా ముక్కు, ఫేస్ పైన ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, పైన కిరీటం కూడా అంతా అయిపోయింది. సో ఫినిషింగ్ కోట్, లాస్ట్ ఫైనల్ కోట్ అనేది ఒకటి వేస్తే స్మూత్నెస్ అనేది వస్తుంది. సో మన గణేష్ని కళ్ళు తయారు చేస్తారు. సో రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే శివుడు, విష్ణు, బ్రహ్మదేవుడు. సో మన శివునికి కిరీటం ఉండదు కాబట్టి సో హెయిర్ అయితే చేసిరనమాట. అదేవిధంగా విష్ణు కిరీటం అంటే బ్రహ్మదేవుడి కిరీటం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే మెయిన్ ఫేస్ కదా. సో చాలా మంది వచ్చి డైరెక్ట్ గణేష్ని చూస్తారు కాబట్టి ఆ ఫేస్ కట్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది. సో ఆలోచించి చేయాల్సిన విషయం కాబట్టి. అదేవిధంగా పైన చూసినట్లయితే 7 నాగసర్పాలు అయితే వెల్లింగ్ గుట్టి రెడీగా ఉన్నాయి. కొద్ది మట్టి వర్క్ అయితే ఇంకా కాలేదు, మేబీ చేస్తుండొచ్చు. ఈ వర్క్ అయిపోగానే 2-3 డేస్లో అయిపోతుండొచ్చు. సో తొండం పైన చూసుకోవచ్చు, తొండం పైన ఆల్మోస్ట్ మన గణేష్ని తొండం పైన గీతలు అంటారు కదా, అవి పెట్టేసారు. సో అన్నీ ఫస్ట్ కోటింగ్ అయిపోయింది, సెకండ్ కోటింగ్ అయిపోలేదు. సో ఇక్కడ చూసుకున్నది లడ్డు చెయ్యి ఆశీర్వదించే చెయ్యి అనమాట. సో ఆశీర్వదించే చెయ్యి కూడా ఏలు అయితే ఫిక్స్ చేసారు. సో గడ్డి అయితే ఫిక్స్ చేసారు, మట్టి కొద్దిగా పెండింగ్ ఉంది. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చి 7 చేతులు 6 చేతులు అనమాట. సో 6 చేతులకు కూడా గడ్డి పెట్టేసి మన మట్టి కూడా పెట్టేసారు. సో ఆ చేతిలో కూడా ఆయుధాలు కూడా ఫిక్స్ చేసారు. అదేవిధంగా చూసుకోవచ్చు, మన పైన కమలం పువ్వు, త్రిశూలం, బ్రహ్మదేవుడి చేతిలో ఉండే బుక్ అనమాట. సో ఇక్కడ చూసుకుందాం, లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే లడ్డు చేయి కూడా ఆల్మోస్ట్ పూర్తయినట్టే, వేళ్ళు కూడా గడ్డితో అయితే చేసారు. సో కొద్దిగా మట్టి వర్క్ కొద్దిగా పెండింగ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చే 6 చేతులు ఉన్నాయి కదా, 7 చేతులు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, చేతిలో కమలం పువ్వు, అదేవిధంగా లక్ష్మీమాత చేతిలో ఉండే ఆయుధాలు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకా వర్క్ చేస్తారు. సో కిందికి వద్దాం, కొద్దిగా కిందికి వచ్చినట్లయితే మొత్తం మట్టి వర్క్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. సో రావుకి అయితే కూడా సెకండ్ కోటింగ్లో సో ఆరబెట్టారు అనమాట. సో ఆరిన తర్వాత సో లాస్ట్ ఫినిషింగ్ కోట్ వేస్తారు. ఇక్కడ బాలరాముడు, సో బాలరాముడు కూడా అయిపోయింది, ఆరుతుంది అనమాట. సో గాలి మేబీ వర్షం కొడుతట్టుంది. సో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అక్కడ. సో శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది మట్టి వర్క్ తోటి. సో నిన్న అయితే ఇక్కడ ఏం లేకుండే, ఈరోజు అయితే మొత్తం గడ్డితో చేసి మళ్ళీ ఫస్ట్ కోటింగ్ అయితే వేసారు. సో దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మన గణేష్ అయితే ఈ విధంగా రాబోతుండు. సో 7 నాగపాములతో 14 చేతులతో 7 ముఖాలతో సో మన గణేశుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తుండు. సో దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.